అలాగే మన ఇంటిలో దేవుని సన్నిధి ఉండాలి అంటే తప్పనిసరిగా భార్య, భర్త, పిల్లలు, కుటుంబం అంతా కూడా ఒక క్రమం ప్రకారంగా జీవించడం అనేది నేర్చుకోవాలి. ఎప్పుడైతే క్రమం లేదో, ఎప్పుడైతే అవిధేయత ఉన్నదో, ఎప్పుడైతే తిరుగుబాటు ఉందో, ఎప్పుడైతే దైవ విరుద్ధమైన పనులు ఉన్నాయో, అటువంటి వారు అయ్యా దావీదును ఆశీర్వదించినట్లు నన్ను ఆశీర్వదించయ్యా, కొర్నేలు కుటుంబాన్ని ఆశీర్వదించినట్లు నన్ను ఆశీర్వదించయ్యా అంటే దేవుడు ఆశీర్వదిస్తాడు అనుకుంటున్నాడా? నీ ఇంట్లో క్రమం లేదు, పద్ధతి లేదు, పాడు లేదు, మర్యాద లేదు, గౌరవం లేదు, ఒకరినొకరు గౌరవించుకోవడం లేదు, అన్యాయంగా మాట్లాడడం, అక్రమంగా మాట్లాడడం, అపవిత్రంగా మాట్లాడడం, ఏమండి దైవ విరుద్ధమైన జీవితం, దైవ విషయం లేకుండా, దేవుని పట్ల ఆసక్తి లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా, వాక్య విరుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఒక క్రమం లేని కుటుంబంగా నీ కుటుంబం ఉన్నప్పుడు ఎంత గొప్ప దైవజనుడు వచ్చి నిన్ను దీవించును గాక అంటే నీ మీదకి దీవెన వస్తుంది చెప్పండి. ఎక్కడన్నా సరే క్రమం ఉండేటప్పుడు అది చిన్న ఇల్లు అయినా సరే దేవుని యొక్క సన్నిధి అక్కడ దిగొస్తుంది. బంగ్లాలోనికి దిగొస్తుందని నేను చెప్పట్లా. పూరి పాకలో ఉన్న